ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం రాజులపాలెం అనే గ్రామంలో ఉన్నాము. సార్ ఫస్ట్ ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఈ వెరైటీ వరలక్ష్మి వెరైటీ. ఈ వెరైటీని ఎక్కడ తీసుకున్నారు ఏంటనేది ఇప్పుడు మనం ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందాం. మొదటగా ముందు షాపు డిస్ట్రిబ్యూటర్ పరిచయం చేసుకుందాం. సార్ మీ పేరు? సార్ నా పేరు అశోక్ అండి. మాది లక్ష్మీ వెంకటరమణ సీడ్స్ ఖమ్మం. మేము గత 40 సంవత్సరాలు బట్టి ఈ వ్యాపారంలో ఉన్నాము. మేము రైతులకి ఉత్తమమైన విత్తనాలు అందించడంలోనే మేము 40 ఇయర్స్ బట్టి ఈ బిజినెస్లో ఉన్నాం. మేము ఇప్పుడు ఇచ్చిన వెరైటీ విజే బయోటెక్ వరలక్ష్మి. మేము గత 4 ఇయర్స్ బట్టి హైబ్రిడ్ ఇస్తున్నాం. మేము చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ మాకు ఫార్మర్స్ రిఫరెన్స్తోనే సేల్ పెరుగుతుంది. మీరు చూడొచ్చు, క్లియర్గా డిఫరెన్స్ కూడా చూడొచ్చు. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. చాలా మంచి మినిమం 30-40% ఈల్డ్ వేరియేషన్ ఉంటుంది దీంట్లో. అండ్ చెట్టు కూడా హైట్ పెరగడం కానీ, కాయ క్వాలిటీ కానీ అన్నీ బాగుంటాయి. మీరు క్లియర్ కట్గా మినిమం అయితే 40% వేరియేషన్ అయితే కనపడుతుంది. ప్యూర్ తేజ అండి. మన షాప్ లో ఏమేమి ఉంటాయి సార్? మేము ఒక 20 కంపెనీలకు మేము డిస్ట్రిబ్యూటర్స్ అండ్ డీలర్స్ అండి. బట్ మేజర్గా మేము మైకో డిస్ట్రిబ్యూటర్స్ మేము ఒక 40 ఇయర్స్ బట్టి. బట్ ఈ కంపెనీ మేము గత 5 ఇయర్స్ బట్టి చేస్తూనే ఉన్నాము. మాకు ఎప్పుడు మనకి బాగా రిజల్ట్ వస్తుంది. అన్నింటినీ మేము చూసుకుంటే, అదర్ కంపెనీస్ మేము చూసుకుంటే. సో రైతు నుంచే మాకు బాగా ఫీడ్బ్యాక్ కానీ ప్రోత్సాహం కానీ ఉంటుంది. దానివల్లనే మేము చాలా కాన్ఫిడెంట్గా ముందరికి వెళ్తున్నాం. మీరు క్లియర్గా ఫీల్డ్ కూడా చూడొచ్చు. సీడ్ ఇవ్వటంలో నకిలీ కానీ ఇటువంటి ఎక్కడ రాజీ పడతారా పడరా? నకిలీ అనేది ఉండదు సార్ మా దగ్గర. మేము 40 ఇయర్స్ బట్టి ట్రేడ్లో ఉన్నాం కాబట్టి నకిలీ అనేది ఏమి ఉండదు. మేము బ్రాండ్స్ మేము చాలా ముందర జాగ్రత్తగా ఉంటాం. సీడ్ ఇచ్చే ముందర సీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రైతుకి. మేమే జాగ్రత్తగా ఉంటాము. మేము ఎటువంటి రిస్క్ తీసుకోము సీడ్ విషయంలో. మేము రైతు కన్నా ముందర మేము చాలా కేర్ఫుల్గా మేము సీడ్ డీల్ చేస్తాము. మా కాన్ఫిడెన్స్ ఉంటేనే మేము ప్రమోట్ చేస్తాం, లేకపోతే మేము ప్రమోట్ చేయము. మాకు ప్రతిరోజు అవకాశాలు వస్తూనే ఉంటాయి కానీ మేము ఏది ప్రమోట్ చేయము. మాకు నమ్మకం ఉంటేనే మేము ప్రమోట్ చేస్తామండి. అదే అండి మెయిన్ ఏంటంటే ఇప్పుడు డీలర్లు ఎంతో మంది, అంటే అందరని కాదు, ఒకళ్ళిద్దరు మనకి మార్కెట్లో నెగిటివ్ ఉంటారు. లాస్ట్ ఇయర్ మనకి ఖమ్మం పరిధిలో చాలా మంది రైతులు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చాలా మంది రైతులు కొద్దిగా డిస్టర్బ్ అయ్యారు. సీడ్ విషయంలోను, కొనుగోలు విషయంలోను, ప్రైస్ విషయంలోను, ఆ తర్వాత జర్మినేషన్ విషయంలో కూడా, మళ్ళీ డీలర్ విషయంలో కూడా. ఎందుకంటే కొద్దిగా జర్మినేషన్ తక్కువ వచ్చిందని కానీ, లేకుంటే కొంచెం ఏదైనా చిన్న రిమార్క్ ఉన్నప్పుడు డీలర్లు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల రైతులు కొంతమంది ఇబ్బంది పడ్డారు. అట్ ద సేమ్ టైం ఎక్కడ కొనాలి ఈ ఖమ్మంలో బెస్ట్ డీలర్ చెప్పండి అని అడిగారు. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. ఇప్పుడు లక్ష్మీ వెంకటరమణ సీడ్స్ గాంధీ చౌక్ ఖమ్మం అండి. ఖమ్మంలో గాంధీ చౌక్ దగ్గర లక్ష్మీ వెంకటరమణ సీడ్స్ ఉంటుంది. మీకు చెప్పాకండి, సార్ కూడా మాట్లాడారు. మనం ఎప్పుడైనా ఇప్పుడు చూస్తున్న మన ప్రతి రైతు ఇక మీకు ఐడియా ఉండే ఉంటుంది. దీన్ని నోట్ చేసుకోండి. మంచి విత్తనాల కోసం అందులో ఎస్పెషల్లీ వరలక్ష్మి, మన దగ్గర జాక్పాట్ కూడా అవైలబుల్ గా సార్. జమీందారు, జాక్పాట్, విజయ్ నుంచి వచ్చిన ప్రతి వెరైటీ తగ్గకుండా క్వాలిటీలో కానీ ఎక్కడ రాజీ పడకుండా రైతులకు అందుబాటులో ఇవ్వటంలో రాజీ పడినటువంటి బెస్ట్ డీలర్స్ లో వన్ ఆఫ్ ద టాప్. అండ్ ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. సో మొత్తం అయితే ఒక 3 ఉన్నారండి. ఏనుకూరు ఏమో ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు మనది ఖమ్మం. ఇలా అంటే మేజర్ ఇంపార్టెంట్ అయినటువంటి రైతులు, మీరు నష్టపోకుండా తెలియని రైతులు మంచి షాప్లో తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఈ సమస్య రాకూడదు. చాలా మంది లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది పడ్డారు సార్. ఖమ్మంలో ఎక్కడ దొరికితే కొంతమంది మన గుంటూరు నుంచి మాకెళ్ళి వచ్చి కూడా తీసుకొచ్చారు ఒక 10 కేజీలు 15 కేజీలు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ఆ రిస్క్ అవసరం లేదు. మీకు దగ్గరలోనే, ఎందుకంటే మనం అన్ని చూసిన తర్వాత అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకున్న తర్వాతే మనం మీకు చెప్పడం జరుగుతుంది. అట్లా సేమ్ టైం రైతు కూడా అడుగుదాం. సార్ మీ పేరు? సార్ నా పేరు తేజావత్ వీరన్న. తేజావత్ వీరన్న గారు, ఈ వెరైటీ మీరు ఎక్కడ తీసుకున్నారు సార్? ఖమ్మం సార్. షాప్లోనే లక్ష్మీ వెంకటరమణ తీసుకున్నారు. ఎలా ఉంది సార్ వెరైటీ? బాగుంది సార్ ఈ వెరైటీ. నాతో పాటు మేము అందరం మా ఊరు నుండి 25 మంది రైతులు వచ్చాం సార్ ఆ రోజు వెరైటీ తీసుకోవడానికి. కానీ ఆ రోజు మాతో పాటు వచ్చిన రైతులు వేరే షాప్ లో తీసుకున్నారు. ఈ వెరైటీ తీసుకుందాం అంటే స్వాములు ఎవరు ముందుకు రాలేదు రైతులు. కానీ నేను కావాలని ఈ వెరైటీ తీసుకున్నాను. ఈ వెరైటీ తీసుకోవడం వల్ల నాకు బాగానే ఉంది. ఇప్పుడు ఇదే క్రాఫ్ట్ లో నేను 3 రకాల వెరైటీలు వేసాను. చూసినా కనబడుతుంది డిఫరెంట్, ఏ విధంగా డిఫరెంట్ కూడా కనబడుతుంది. కాపు కాయ సైజు కూడా ఎర్రగా ఉంది. ఒకసారి కాయ మచ్చ కూడా రావట్లేదు. చూసిన రైతులు చూసుకోవచ్చు. ఫస్ట్ టైం సార్ విజయవాడ తీసుకోవడం. ఇది ఫస్ట్ వెరైటీ వరలక్ష్మి వేశారు. నమ్మకం అయితే కలిగింది.
మనకి డీలర్ కూడా నమ్మకమైన డీలర్ ఎక్కడ మనకి డూప్లికేట్ గా చేయడానికి అవకాశం లేదు. సో రైతులైతే నమ్మి ధైర్యంగా వెళ్ళి కొనుక్కోవచ్చు, వెరైటీ వేసుకోవచ్చు. మీ తరపు నుంచి అదైతే ఇదండి. రైతు కూడా చెప్పారు ఆల్రెడీ, మనకి పక్కా క్లియర్ గా ఫీల్డ్ కనబడుతుంది. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఈ పరిధిలో ఏనుకూరు మండల పరిధిలో ఎవరున్నా సరే ఈ రాజులపాలెం అన్నగారి పేరు కూడా చెప్పారు, తేజావతి వీరన్న. అడిగితే ఎవరన్నా చెప్తారు, మీరు వచ్చి క్లియర్ గా చూసుకోవచ్చు. అందుకని ఇక్కడ ఏంటంటే కంపెనీ, డిస్ట్రిబ్యూటర్, ఫార్మర్ ఈ 3 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కంపెనీ క్వాలిటీగా ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ డిఫరెంట్ గా ఉంటే మాత్రం రైతు అనేది సఫర్ అవుతాడు. ఇక్కడ రైతు సఫర్ అవ్వకూడదు. మెయిన్ సఫర్ అవ్వకుండానే కంపెనీ క్వాలిటీ తోటి స్టాండర్డ్ తోటి ఉన్నప్పుడు డీలర్లు కూడా స్టాండర్డ్ తో ఉంటారు. నమ్మకంగా ఉండే వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిని పెడితే వాళ్ళని పలానా కొట్లు తెచ్చుకొని బ్లాక్ లోను తక్కువలోను ఎక్కువలోను తెచ్చుకున్నారంటే ఇబ్బంది పడిపోతాం. సంవత్సరం అంతా ఇబ్బంది పడతాం. తర్వాత మనకే విరక్తి కలుగుతుంది. అసలు తేజ మీద అసలు పంట వేయకూడదనే ఫీలింగ్ కొంతమందికి వస్తుంది. ఎస్పెషల్లీ ఖమ్మం పరిధిలో ఎక్కువ ఉన్నారు. కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం నుంచి కానీ, సుజాత నగర్ నుంచి కానీ, వాళ్ళకు కూడా కొంతమందికి తెలియదు బెస్ట్ ఏంటి అనేది, మనకి ఎక్కడ మంచి సీడ్ దొరుకుతుంది అనేది. అందుకని ఆ విషయంలో భాగంగా ఇప్పుడే చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే రేపు సీజన్ టైంలో పరిగెడతా ఉంటారు, అటు ఇటు అటని కన్ఫ్యూజ్ అవుతారని ఇప్పుడే మీకు ఒక పాయింట్ అవుట్ మీరు నోట్ చేసుకుంటే రేపు గుర్తొస్తా అని చెప్పి ఆలోచనతో నేను చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వెంకటరమణ సీడ్స్, లక్ష్మీ వెంకటరమణ సీడ్స్ ఖమ్మం.